Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube ఛానల్. ఎగ్జామ్కి అప్లై చేయడం కోసము చాలామంది నెట్ పాయింట్ దగ్గరికి వెళ్ళడం కానివ్వండి, ఇంట్లో అప్లై చేసుకునేటప్పుడు కానివ్వండి, ఖచ్చితంగా మన దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఆధార్ కార్డ్ కానివ్వండి, ఇలాంటివి మనకి 10th మార్క్ లిస్ట్ కానివ్వండి ఇంట్లోనే ఉంటాయి. కానీ క్యాస్ట్ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడే అప్లై చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఒక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రావడానికి దాదాపు 15 డేస్ నుంచి 20 డేస్ పట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే నో ప్రాబ్లం. ఒకవేళ లేకపోతే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకునే వాళ్ళు ఇప్పుడే అప్లై చేసుకోండి. ఇప్పుడు అప్లై చేసుకుంటే తప్ప మీకు లాస్ట్ నాటికి అది వస్తుందన్నమాట. అప్పుడు మీరు అన్ని డాక్యుమెంట్స్ ఒకే చోట పెట్టుకొని అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ అప్లై చేసుకునే ఈ నిన్నటి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి అప్లికేషన్ ఫామ్. అండ్ ఈలోపు ఇప్పుడు మనం చెప్పుకునే డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉండేటట్లు చూసుకోండి. సో వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా మీరు ఎలాంటి వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎందుకంటే డిఎస్సికి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మన ఛానల్లో వస్తూనే ఉంటుంది. సో 9th 10th క్లాసెస్కి సంబంధించిన టాపిక్స్ ఆల్రెడీ కొన్ని కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. రిమైనింగ్ కూడా కంప్లీట్ చేసుకుందాము. సో ప్రతిదీ కూడా ప్లేలిస్ట్లో ఆల్రెడీ అన్ని వీడియోస్ డిఎస్సికి సంబంధించి అన్ని వీడియోస్ అన్ని టాపిక్స్ ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి. కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా ప్లేలిస్ట్లోకి వెళ్ళి ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఫ్రీగా ఉంటుంది అందుబాటులో. అందరి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరిగిందనమాట. ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ మనకి ఈ లోకల్ నాన్ లోకల్ గురించి తెలుసు. ఆల్రెడీ వీడియో కూడా మనము అప్లోడ్ చేసుకుని ఉన్నాం. సో ఎవరికైతే లోకల్లో అప్లై చేయాలా నాన్ లోకల్లో అప్లై చేయాలా అనే క్లారిటీ కూడా వచ్చేసింది ఐ థింక్. సో అయితే ఈ లోకల్ నాన్ లోకల్ ఎలా డిసైడ్ అవుతుందో అనేది కూడా ఆల్రెడీ మీకు చెప్పుకున్నాము. ఎవరైతే అదే డిస్ట్రిక్ట్లో చిన్నప్పటి నుంచి చదువుకుంటారో వాళ్ళకి లోకల్ సర్టిఫికేట్ అనేది ఇచ్చేస్తారు. అంటే స్టడీ సర్టిఫికేట్ రూపంలో మనకి తెలిసిపోతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ స్టడీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అందుబాటులో ఉండాలమ్మా. సో స్టడీ సర్టిఫికేట్, ఈ స్టడీ సర్టిఫికేట్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఎక్కడైతే చదువుకున్నారో అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళే ఇస్తారు సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్. తప్పకుండా అప్ టు 10th వరకు లేకపోతే అట్లీస్ట్ 3rd నుంచి 10th క్లాస్ వరకు అయినా కూడా ఆ స్టడీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఆ తర్వాత ఎవరైతే ఎస్జిటికి అప్లై చేస్తున్నారో వాళ్ళు 10th, ఇంటర్ అలాగే డిఎడ్ సర్టిఫికేట్స్ ప్రతిదీ కూడా మీ దగ్గర మార్క్ లిస్ట్ మెమోలతో సహా ప్రతిదీ కూడా అందుబాటులో ఉండేటట్లుగానే చూసుకోండి. ఓకేనా? ఖచ్చితంగా స్కానింగ్ అడుగుతున్నాడు. ఇంతకుముందు అడిగేవాడు కాదు, ఇప్పుడు అడుగుతున్నాడు. ఖచ్చితంగా అన్నీ మన దగ్గర పెట్టుకొని అప్లై చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఓకేనా? ఒకవేళ బీఎడ్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రము 10th, ఇంటర్ అలాగే డిగ్రీ ఆ తర్వాత బీఎడ్. సో బీఎడ్కి ప్రతిదీ కూడా ప్రతి ఒక్క సర్టిఫికేట్ మీ దగ్గర ఉండేటట్లుగానే అందుబాటులో ఉండేటట్లుగానే చూసుకోండి అమ్మా. ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఎవరైతే క్యాస్ట్ పెట్టి అప్లై చేయాలనుకుంటున్నారో ఎవరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. సో వాళ్ళు తప్పకుండా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అందుబాటులో ఉండేటట్లుగానే చూసుకోండి. ఆ తర్వాత పీడబ్ల్యూ కేటగిరీ, ఈ పీడబ్ల్యూ కేటగిరీ కూడా ఖచ్చితంగా సదరం సర్టిఫికేట్ అయితే అడుగుతున్నాడు. అంటే ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఏదో ఒకటి డిజబిలిటీ ఉంటుంది. ఆ డిజబిలిటీ అనేది మీకు ఒక సర్టిఫికేట్ అనేది అడుగుతాడు. సో ఆ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా అడుగుతున్నారు. ఆ సర్టిఫికేట్ కూడా అప్లై చేసుకునేటప్పుడు ఎవరైతే పీడబ్ల్యూ కేటగిరీ ఉంటారో వాళ్ళు దగ్గర పెట్టుకుంటే ఐ థింక్ బెటర్. నెక్స్ట్ వచ్చేసి మనకి పాస్ ఫోటో. ఈ పాస్ ఫోటో ఎప్పటిదో చిన్నప్పటిది కాకుండా ప్రస్తుతం ప్రెజెంట్ దిగింది తీసుకొని వెళ్ళి మీరు ఖచ్చితంగా ఇస్తే వాళ్ళే స్కాన్ చేసుకొని మీ ఫోటో మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే పాత ఫొటోస్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ పాత ఫొటోస్ తీసుకెళ్తారు. అది కాకుండా కొత్తగా ఫ్రెష్గా దిగేసి వెళ్తే ఐ థింక్ సో బెటర్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ఉండేటట్లుగానే చూసుకోండమ్మా. సో ఆధార్ కూడా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఎందుకంటే అడ్రస్ ప్రూఫ్ అడుగుతారు. సో అడ్రస్ ప్రూఫ్ అనేది మనకి ఐడెంటిటీ ఏదో ఒకటి చూపించాలి. సో ఆ ఐడెంటిటీ ప్రకారంగా మనం వచ్చేసి ఆధార్ని చూపిస్తాము. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా మీ దగ్గర ఉండే ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఎందుకంటే దానికి ఓటీపీ అనేది వస్తుంది.
సో ఇంట్లో ఉండే నెంబర్ ఇచ్చేటప్పుడు ఆ మొబైల్ మీ దగ్గర ఉంటే అంటే కొంతమంది ఏం చేస్తారంటే నెట్ పాయింట్కి వెళ్ళి అప్లై చేస్తూ ఉంటారు. సో వాళ్ళు మొబైల్ తీసుకోకుండా నార్మల్గానే వెళ్ళిపోతారు. అప్పుడు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది వాళ్ళకి సబ్మిట్ చేసుకోవాలి మనము. సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఫోన్ నెంబర్ అనేది వేరే వాళ్ళది ఇవ్వకుండా ఖచ్చితంగా మీ నెంబరే అయ్యేటట్లుగా చూసుకోండి. ఆ తర్వాత మెయిల్ ఐడి కూడా ఖచ్చితంగా ఉండాలమ్మా. సో మెయిల్ ఐడి కూడా ఖచ్చితంగా మీదే అయి ఉండాలి. ఎందుకంటే రేపటి రోజున ఏదన్నా అవకాశం ఉండి మీకు జాబ్ వచ్చినా కూడా ఖచ్చితంగా మెయిల్కి వస్తుంది కాబట్టి వేరే వాళ్ళది ఇవ్వకుండా మంచి మెయిల్ మీదే క్రియేట్ చేసుకొని మరి ఇచ్చుకోండి. ఆ తర్వాత ఓసీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇందాక చెప్పాను ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా సబ్మిట్ చేసుకోండి మీ దగ్గర ఉంటే. ఒకవేళ లేకపోతే మాత్రము మీరు ఆలస్యం చేయకుండా ఇప్పుడే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రావడం చాలా కష్టం. ఇప్పుడల్లా రాదు, చాలా టైం పట్టిద్ది దానికి. తిరిగితే తప్ప వాళ్ళు ఇవ్వరు. సో అందుకని చెప్పేసి మనకి నియర్లీ ఈ రోజు నుంచి నెక్స్ట్ మంత్ 15 దాకా ఉంది కాబట్టి దాదాపుగా 25 డేస్ టైం మనకి గవర్నమెంట్ ఇచ్చింది. ఈ 25 డేస్లో నియర్లీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రావడానికి మీకు 15 నుంచి 20 డేస్ దాకా టైం పడుతుంది. సో అందుకని చెప్పేసి ఈడబ్ల్యూఎస్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడే అప్లై చేసుకుని సర్టిఫికేట్ తెచ్చి పెట్టుకోండి. లాస్ట్ 5 డేస్లో అయినా మీరు అప్లై చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లై చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ అందుబాటులో పెట్టుకొని అప్లై చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఫీజు వచ్చేసి మనకి 750 రూపీస్ ఉందమ్మా. ఫీ వచ్చేసి అప్లై చేసుకునే వాళ్ళు 750 రూపీస్ ఉంది. సో 750 రూపీస్ మీరు పెట్టి అప్లై చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద ప్యాటర్న్ అనమాట. సో ఈ వీడియోనే కాదు, నెక్స్ట్ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉంటుంది అనేది కూడా ప్రతిదీ కూడా అందుబాటులోకి తీసుకొస్తాము. వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి. ఫర్దర్ మీరు ఎలాంటి వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని లైక్ చేయడం చాలామంది మర్చిపోయి ఉంటారేమో. వీడియోని లైక్ చేసి వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాము. థ్యాంక్ యూ సో మచ్.